ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకు టుడే అంటే మనకు పిఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అయితే చూడండి మనకు 24th ఫిబ్రవరి భాగల్పూర్ బీహార్ అంటూ చూసుకోవచ్చు అనమాట. సంబంధించి మనకు సో ఈరోజు 24 ఫిబ్రవరి 2025 రోజు అయితే కంప్లీట్ విడుదల చేయబోతున్నారు అనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో ముందుగా మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే ముందుగా మీరైతే ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా చేసుకోవాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ మీకు చూపిస్తాను చూడండి. సో ముందుగా మీరు pmkisan.gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంటుందన్నమాట. సో మీరు ముందుగా ఈ కేవైసీ చేస్తేనే మీ యొక్క అకౌంట్లో డబ్బులు అయితే పడటం జరుగుతుంది. ఇక్కడ ఈ కేవైసీ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఈ కేవైసీ ఆప్షన్ సో అప్డేట్లో ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఒక లేకపోతే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే కంప్లీట్గా మీరు సబ్మిట్ చేసేస్తే ఇక్కడ నుంచి మీరే డైరెక్ట్గా ఈ కేవైసీ ఆప్షన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా డబ్బులు అయితే మీ యొక్క ఖాతాలో డిపాజిట్ కావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ కేవైసీ ప్రక్రియ ఎవరైనా చేయించుకోకపోతే ఈ విధంగా చేసుకోండి. సో ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి మీ అకౌంట్కి, అలాగే బ్యాంక్ అకౌంట్, అలాగే కంప్లీట్గా సో అన్నీ మీ యొక్క ఖాతాకు లింక్ అయి ఉంటే మీకు 2000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనం కంప్లీట్గా నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల అంటూ చూసుకోవచ్చు. ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగేటటువంటి ఒక కార్యక్రమంలో ఆయన 19వ విడత కింద దేశంలోని రైతులకు 22,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నారంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో 2,000 చొప్పున 3 విడతల్లో కేంద్రం 6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభమైనటువంటి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18వ విడతల్లో 3.46 లక్షల కోట్లు అయితే చెల్లించడం జరిగిందంటూ చూసుకోవచ్చు. సో ఈరోజు మనకు 9,000 కోట్ల రూపాయలు అయితే సో ఈరోజు అయితే రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డబ్బులు అయితే సో ఈరోజు మనకు సాయంత్రం లేదా మనకు 11 గంటల లేదా సాయంత్రం 5 గంటల వరకు అయితే కంప్లీట్గా మీ యొక్క ఖాతాలో డబ్బులు అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. సో ముందుగా ఎవరైతే ఈ కేవైసీ చేయించుకునే వాళ్ళు ఉంటారో ముందుగా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.